ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? దేవునికి హృదయపూర్వక ఆరాధన ఒక రహస్యమైనటువంటి ఆరాధన అయినప్పటికీ హృదయంలో నుంచి దేవునికి సన్నిహితంగా ఉండే ఆరాధన, మరియు మన పాపముల గురించి మనం ఎరిగిన వారమై దేవుని ఎదుట పశ్చాత్తాపం కలిగిన హృదయం అన్నది దేవునికి ఎంతో ఇష్టమో అది దేవుడు లక్ష్య పెడతాడు అన్నది ఈ ఉదాహరణ ఎంతగానో మనకు తెలియపరుస్తుంది. మరి యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చింది. ఆయనను రహస్యంగా ఆరాధిస్తున్నట్లుగా మనకు తెలియపరచబడుతుంది. మరియు కూడా ఆమె యేసుని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన పాపములు గ్రహించినదై పాపముల నిమిత్తమై పశ్చాత్తాపంతో యేసు దగ్గరకు వచ్చింది. ఇటువంటి సందర్భంలో అందరూ కూడా తన యొక్క హృదయాన్ని ఎరగలేకపోయారు, తన హృదయంలోని వేదన తెలుసుకోలేకపోయారు. యేసుతో ఎంతో సన్నిహితంగా ఉన్నవారు కూడా మరి ఈమె హృదయంలోనేటువంటి బాధ, ఆమె ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను వారు గ్రహించలేకపోయారు. ఆమెను తొందర పెడుతున్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభువుకి చేసిన విలువైన కార్యము, తన దగ్గర ఉన్నది విలువైనది ఏది అన్నది తను అర్పించడానికి సిద్ధపడి వచ్చినటువంటి కార్యాన్ని వాళ్ళు తొందర పెడుతున్నట్టుగా చూస్తున్నాం. అటువంటి సందర్భంలో యేసు ప్రభు స్వయాన తనే దీన్ని ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమెను తొందర పెట్టొద్దు, ఈమెను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టొద్దు అని కలగ చేసుకొని తనని వారి బారి నుంచి లేదా అటువంటి పరిస్థితుల నుంచి తప్పించినటువంటి పరిస్థితి. మరియు కూడా తన్ని ఘనపరిచి హెచ్చించి మరి ఎప్పుడు కూడా ఈమె యొక్క కార్యం గుర్తుండిపోతుంది అని చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. మన హృదయంలో నుంచి చేసే ప్రార్థన దేవునికి కావాలి. మన హృదయంలో నుంచి దేవునితో సన్నిహితంగా ఉన్న సందర్భం కావాలి. మన యొక్క పాపములు మన ప్రతి క్షణం గ్రహించుకుంటూ ఆయన ఎదుట కడగబడాలని ఆతృత ప్రేరేపణ కావాలి. దేవునికి మనలో ఏది విలువైనదో అది అర్పించగలిగినటువంటి పరిస్థితి కావాలి. అటువంటి ఆరాధన, అటువంటి భక్తి, అటువంటి మన ఆచారములు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండటానికి మనందరం సిద్ధపడదాం. మనకి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా ప్రభా, మరి నీవేలా తొందర పెడుతున్నారు అని మరి ఆ మరియని ఎలాగైతే నువ్వు రక్షించగలిగావు లేదా ఆవిడని ఆ బాధ నుంచి తప్పించగలిగావు ప్రభు, మా ప్రార్థనలు ఆలకిస్తున్నావు. ఏ తొందరలు లేకుండా మమ్మల్ని కాపాడుతున్నావు. మా యొక్క హృదయంలో నుంచి ఆరాధనను అంగీకరిస్తున్నావు. మా హృదయంలో ఉన్నటువంటి ప్రార్థనలు ప్రభా నీవు వింటున్నావని గ్రహిస్తూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీకు ఇష్టమైన ఆరాధన చేసే వాళ్ళుగా మమ్మల్ని ప్రతిదినం మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.